ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఎదుటి పార్టీల మనోధైర్యాన్ని దెబ్బతీయాలి, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి కోణంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. కేసుల పేరిట భయభ్రాంతులకు గురి చేసి ఎదుటి పార్టీలలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను లొంగదీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరిగేటువంటి అరెస్టులు కానీ, ఇంకా మేము వాళ్ళను వీళ్ళను అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేయటం కానీ అందులో భాగంగానే జరుగుతున్నదనేటువంటి అభిప్రాయం ఈరోజు అందరిలో కూడా ఉంది. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులను, వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఏమేమి ఉన్నాయో అని తవ్వుతామని చెప్పి బెదిరింపులకు గురి చేయటం, లోపాయికారిగా కొంతమందిని లోబర్చుకొని వాళ్ళు చెప్పేటువంటి ఆ లోపాయికారిగా వ్యవహరించేటువంటి వ్యక్తులు చెప్పేటువంటి అంశాలనే ముందు పెట్టి పేరున్నటువంటి నాయకులను అప్రతిష్ట పాలు చేయడానికి జరిగేటువంటి కార్యక్రమాలు ఈనాడు రాష్ట్రంలో గత 3 నెలలుగా జరుగుతున్నటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి హరీష్ రావు గారిని కూడా అప్రతిష్టకు గురి చేయాలి, ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా వ్యవహరించాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారిని కూడా ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా చేయాలని చెప్పి నిన్న సిద్దిపేటలో ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ఏంటంటే, హరీష్ రావు గారు సాగునీటి రంగంలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక భూమిక పోషించి అనతి కాలంలోనే తెలంగాణ ప్రాంతంలో గోదావరి జలాలను పారించినటువంటి ఘనత హరీష్ రావు గారిది. అట్లాంటి సందర్భంలో అంత పెద్ద కీర్తిని ముందు పెట్టకుండా ఏదో ఒక అప్రతిష్ట, అపకీర్తి ఆయనకు మూటగట్టి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఈనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ, కొన్ని రాజకీయ పార్టీలు కానీ చేసేటువంటి ప్రయత్నం చాలా బాధాకరమైనటువంటిది. నిజంగా నిన్న కొంతమంది ఏదో ఆరోపణ చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు ఎక్కడనో భూములు కబ్జాలు చేసిండని, అలైన్మెంట్ల విషయంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అలైన్మెంట్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పి కొన్ని సామాజిక మాధ్యమాలలో వార్తలు రావటం, దానివల్ల ఏదో రాజకీయ లబ్ధి పొందుతామని చెప్పి కొన్ని రాజకీయ శక్తులు లాభపడతామని చెప్పి ఆలోచించటం అనేది వాళ్ళ కుచితమైనటువంటి మనస్తత్వానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రంగనాయక సాగర్ నిర్మాణం అనేది, రూపకల్పన అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 0.8 టీఎంసీకి నిర్ధారణ చేసి ఈరోజు చందలాపూర్లో ఎక్కడైతే రంగనాయక సాగర్ పూర్తి స్థాయిలో నిర్మాణం అయిందో అక్కడనే 0.8 టీఎంసీతోని
రిజర్వాయర్ నిర్మాణం కోసం 2008లోనే భూసేకరణ కోసం సర్వే చేయడం జరిగింది. మరి 2008లో హరీష్ రావు గారు మంత్రి కాదా అన్నాడు. హరీష్ రావు గారు చేసింది అందులో ఏం లేదు. అప్పుడే ప్రాజెక్టును అక్కడ నిర్మించాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తరువాత 2014లోనే సందలాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఆ ఏరియాలో అలైన్మెంట్ ఫైనల్ అయింది. 2014లోనే అలైన్మెంట్ ఫైనల్ అయ్యి 0.8 TMC కోసం ఏదైతే ఉందో దానికి సంబంధించిన భూసేకరణ కోసం అలైన్మెంట్స్ అక్కడ ఉన్నటువంటి అదంతా కూడా జరిగినాయి. తరువాత 2014లో దాన్ని కెపాసిటీ పెంచాలి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి దీన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా రంగనాయక సాగర్ని పెట్టుకొని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కూడా నీళ్లను పంపడం కోసం ఆ రిజర్వాయర్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకొని తర్వాత రామంచ గ్రామానికి సంబంధించినటువంటి భూమిని కూడా దీంట్లో కొంత సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకొని అది 2016లో ఫీల్డ్ మార్కెట్ అంటే 2015లో అలైన్మెంటు చేసి 2016లోనే ఎక్కడెక్కడి వరకు ఈ నీళ్ళు వస్తాయి, ఎక్కడెక్కడి వరకు భూసేకరణ చేయాలని చెప్పి ఫీల్డ్ మార్కింగ్ సర్వే కూడా 2016లోనే కంప్లీట్ అయింది. ఫీల్డ్ మార్కింగ్ సర్వే 2016లో కంప్లీట్ అయ్యి 19 మార్చ్ 2017 నాడే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 2017 మార్చ్ 19 నాడే నోటిఫికేషన్ కూడా ఇచ్చి 3 నెలలల్లా భూసేకరణ కంప్లీట్ చేసి చేయడం జరిగింది. దీంట్లో రామంచ గ్రామానికి సంబంధించినటువంటి 149 ఎకరాలు, రామంచ శివారుకు సంబంధించిన రెవెన్యూ ఏరియాకు సంబంధించినటువంటి 149 ఎకరాల భూమిని ఆ 3 నెలల కాలంలో సేకరించడం జరిగింది. అంటే 2014లో అలైన్మెంట్ కంప్లీట్ అయ్యి తర్వాత రామంచ శివారులో కొంత రిజర్వాయర్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళా 149 ఎకరాలు సేకరించాలని చెప్పి 2017లోనే నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ భూసేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది. ఎక్కడికి నీళ్ళు వస్తాయి, FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడికైతే వస్తాయి, ఫుల్ రిజర్వాయర్ FRL ఎక్కడికి వస్తాయి, ఎంతవరకు నీళ్ళు ఆగుతాయి అని చెప్పి అప్పటికే మార్కింగ్ జరిగి అప్పటికే భూసేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత 2018 ఆగస్టులో హరీష్ రావు గారు మొట్టమొదటి రిజిస్ట్రేషన్ కొనుక్కున్నటువంటి భూమి, పట్టాదారుల దగ్గర కొనుక్కున్నటువంటి భూమి ప్యూర్లీ ఎక్కడ కూడా అసైన్డ్ భూమి కానీ సేకరించినటువంటి భూమి కానీ ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సేకరించినటువంటి భూమి ఇంచు భూమి కానీ హరీష్ రావు గారి యొక్క ఆధీనంలోకి రాలేదు. అలైన్మెంట్ కూడా హరీష్ రావు గారు మార్చినటువంటి సందర్భము లేదు. అలైన్మెంట్ కంప్లీట్ అయ్యి భూసేకరణ పూర్తయింది 2017 మార్చిలో. అయితే 2018 ఆగస్టులో తను మొట్టమొదటి భూమిని పట్టాదారు నుంచి మొట్టమొదటి 3 ఎకరాల భూమిని మొదలు కొనుక్కోవడం జరిగింది. హరీష్ రావు గారు ఏదో అలైన్మెంటే మార్చిండ్రు, రంగనాయక సాగర్ నిర్మాణంలో రూపురేఖలనే మార్చిండ్రు అని చెప్పడం అనేది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం అవగాహన లేని ఆరోపణలు చేయటం తప్ప ఇది వాస్తవం కాదు అని చెప్పడానికి పూర్తి స్థాయి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎక్కడ కూడా భూసేకరణ విషయంలో ఎవరిని ప్రలోభాలకు గురి చేయడం కానీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేయటం కానీ జరగలేదు. జరిగినటువంటి భూసేకరణ మొత్తం కూడా నాట్ ఓన్లీ రామంచ, మిగతా జరిగినటువంటి ఇమాంబాద్ కానీ, లింగారెడ్డిపల్లి కానీ, పెద్దకోడూరు కానీ, చందలాపూర్ కానీ ఎక్కడ భూసేకరణ జరిగినా 123 జీవో ప్రకారంగా కన్సెంట్ అవార్డుతోనే
భూసేకరణ జరిగిన మాట వాస్తవం. ఇది రికార్డుల పరంగా అధికారుల దగ్గర అన్ని రికార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఎవరిని బెదిరించడం కానీ ప్రలోభాలకు గురి చేయటం కానీ జరగలేదని చెప్పి నిర్ద్వంద్వంగా మేము చెప్పడానికి సాహసిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ కొన్నటువంటి భూములలో ఎక్కడ కూడా హరీష్ రావు గారు తీసుకున్నటువంటి భూములలో నిన్న పర్టికులర్గా 1-2 సర్వే నంబర్లలో ఆరోపణ చేయడం జరిగింది. వాస్తవంగా 464 సర్వే నంబర్లో మొత్తం ఉన్నటువంటి భూమి 9 ఎకరాల 30 గుంటలు. దాంట్లో ఎకరా 29 గుంటల భూమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేకరించడం జరిగింది. రాధారం నరసవ్వ నుంచి, పంజ రమేష్ నుంచి, గొల్లపల్లి నారాయణ నుంచి ఎకరా 20 ఈ సర్వే నంబర్ మొత్తం ఎక్స్టెంట్ వచ్చి 9 ఎకరాల 30 గుంటలు. ఇందులో ఎకరా 29 గుంటలు రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొనుగోలు సేకరించింది. మిగతా 8 ఎకరాల 1 గుంట భూమి పట్టాదారుల దగ్గర ఉంటే ఆ పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా వాళ్ళు ఫిజికల్ పొజిషన్ ఉండి పట్టా హక్కులు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర రాధారం నరసవ దగ్గర ఎకరా 22 గుంటలు, పంజ రమేష్ దగ్గర ఎకరా 20 గుంటలు, రాధారం చంద్రయ్య దగ్గర 2 ఎకరాలు, రాధారం కనకయ్య దగ్గర 2 ఎకరాల 39 గుంటలు, మొత్తం 8 ఎకరాల 1 గుంట భూమిని వారికి పూర్తి సర్వ హక్కులు కలిగినటువంటి వాళ్ళ భూమిని పట్టాదారుల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. అంటే 400 పర్టికులర్గా ఈ సర్వే నెంబర్ ఎందుకు చెప్తున్నామంటే 464 సర్వే నెంబర్కు సంబంధించి హరీష్ రావు ఏదో వాళ్ళ ఇరిగేషన్కు సంబంధించినటువంటి భూమిని తీసుకున్నాడని చెప్పిండ్రు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్ల ఆధారంతో మేము చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా పట్టాదారులు సర్వ హక్కులు కలిగి ఎవరైతే భూమి పొజిషన్లో ఉండి పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా కబ్జాలకు పాల్పడేటువంటి సందర్భం లేదు. అదేవిధంగా ఇంకొక సర్వే నెంబర్ చేసినారు రామంచ శివారుకు సంబంధించి 402 సర్వే నెంబర్కు సంబంధించి 402 సర్వే నెంబర్లో టోటల్ ఎక్స్టెంట్ వచ్చి 5 ఎకరాల 4 గుంటలు. ఇందులో 2 ఎకరాల 8 గుంటలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రంగనాయక సాగర్ కోసం ల్యాండ్ భూసేకరణ జరపడం జరిగింది. ఇందులో సయ్యద్ బిన్ అబ్దుల్లా అనేట ఆయన పేరు మీద 6 గుంటలు, భీమరి లింగయ్య అనేట ఆయన పేరు మీద 1 గుంట, ఏలేటి లత పేరు మీద 20 గుంటలు, బట్టు మాధవి పేరు మీద ఎకరా 19 గుంటలు. ఇది ఈ సర్వే నంబర్లో భూసేకరణ జరిగింది. ఇది వాళ్ళ కోసం, ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోసం. దీంట్లో మరి నంబర్లో కొనుక్కున్నది సయ్యద్ బిన్ అబ్దుల్లా దగ్గర నుంచి. అంటే వాళ్ళు భూసేకరణలో పోగా మిగిలినటువంటి భూమి. ఒక పట్టదారుకు 2 ఎకరాలు ఉంటే ఓ ఎకరా 20 గుంటలు భూసేకరణలో పోతే ఇంకా 20 గుంటలు ఉంటుంది ఆయనకు. ఆ 20 గుంటల్ని ఆయన పూర్తి హక్కులు కలిగి ఉంటాడు. ఆయన పాస్బుక్ ఉంది, ఫిజికల్ పొజిషన్లో ఉన్నాడు, అట్లా కొనుగోలు చేయడం జరిగింది. ఈ 402 సర్వే నంబర్లో సయ్యద్ బిన్ అబ్దుల్లా నుంచి ఎకరా 36 గుంటలు, ఉప్పన విజయ నుంచి 1 ఎకరం, ఉప్పన విజయ నుంచి మరొక 9 గుంటలు. ఈ మొత్తము 3 ఎకరాల 5 గుంటల భూమిని పట్టాదారుల నుంచి హరీష్ రావు కొనుగోలు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఎడ్ల యాదవరెడ్డి నుంచి ఆయన ఎక్కడ కొనుక్కున్నాడో ఆ కొనుక్కున్న వ్యక్తి ఆ ఎడ్ల యాదవరెడ్డి హరీష్ రావు గారికి అమ్మితే 2 ఎకరాల 6 గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది. ఇట్లా 13 ఎకరాల 12 గుంటల భూమి ఈరోజు హరీష్ రావు గారు మరి లీగల్గా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పట్టాదారుల దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగింది. 1 గుంట భూమి కూడా మొత్తం ఉన్న 13 ఎకరాల 12 గుంటలలో 1 గుంట భూమి కూడా అసైన్ ల్యాండ్ కానీ అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు సేకరించినటువంటి ల్యాండ్ కానీ లేదని చెప్పి మేము నిర్ద్వంద్వంగా చెప్తా ఉన్నాం. దీని మీద ఎటువంటి విచారణైనా చేసుకోవచ్చు. ఇందులో 1 గుంట భూమి కూడా ప్రభుత్వ భూమి కానీ లేదా భూసేకరణ జరిగినటువంటి భూమి కానీ లేదని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. దీని మీద ఎటువంటి విచారణైనా వాళ్ళు చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్నారు ఇక్కడ ఫార్మసీ కాలేజ్ వచ్చింది. ఫార్మసీ కాలేజ్ కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడ విద్య అందరికీ అందుబాటులో రావాలని చెప్పి తేవడం జరిగింది. అదేదో ఫార్మసీ కాలేజ్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సేకరించినటువంటి ల్యాండ్లలో కట్టిండ్రు అని చెప్పి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ కొంతమంది వ్యక్తులు చేస్తూ ఉన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. వాళ్ళను ప్రోత్సహించే వాళ్ళు కానీ ముందుండి టీవీల ముందు మాట్లాడించే వాళ్ళని కానీ ఒక్కసారి వెనుక ఉండి నడిపించేటువంటి శక్తులు ఆలోచన చేయాలి. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని చెప్పి ఇక్కడ ఫార్మసీ కాలేజీ తీసుకురావటానికి అక్కడ ఒక పట్టాదారు నుంచి సేకరించినటువంటి భూమి, వాస్తవంగా అది రామంచ శివారులో గతంలో ఎడ్ల వాళ్లకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ అది. ఆ తర్వాత వేరే వాళ్ళు కొనుక్కున్న వ్యక్తి దగ్గర నుంచి హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కొని అక్కడ ఫార్మసీ కాలేజీ పెట్టిండ్రు తప్ప ఆ ల్యాండ్కు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ హరీష్ రావు గారికి కానీ ఇంకెవరికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎగ్జిబిషన్ సొసైటీ రైట్ రాయల్గా కొనుక్కొని సొసైటీ ద్వారా అక్కడ ఫార్మసీ కాలేజీని పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ముఖ్యంగా ఏదైతే ఆరోపణలు చేస్తే అక్కడ కాలేజీ కట్టడం తప్పు కాదు, రోడ్డు వేయడం తప్పు కాదు, రోడ్డు వేసినంత మాత్రాన హరీష్ రావు సార్ కోసమే రోడ్డు వేసిండ్రని చెప్పడం పూర్తి నిరాధారమైనటువంటి ఆరోపణ. నేను ఎందుకంటున్నా అంటే నిజంగా చందలాపూర్ గ్రామం నుంచి వచ్చేటువంటి ప్రజలకు కానీ ఆ ప్రాంతంలో వ్యవసాయ భూములు కలిగినటువంటి వాళ్ళకు కానీ ఇప్పుడు వేసినటువంటి ఆ ఎఫ్ఆర్ఎల్ నుంచి వేసినటువంటి రోడ్డు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇవాళ చందలాపూర్ గ్రామం నుంచి మెట్టుబండల దగ్గర నుంచి పెదకోడూరు నుంచి వచ్చే ఈ లింగారెడ్డిపల్లి నుంచి వచ్చే దూరం కంటే అక్కడి నుంచి వస్తే ఇంకో 2 కిలోమీటర్ల దూరం తక్కువ అవుతుంది. అందుకని ఆ రోడ్డు వేసిండ్రు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకు అనుగుణంగా ఉంటుందని చెప్పేసిండ్రు. మరి ఆ ఇరిగేషన్ ల్యాండ్ను ప్రొటెక్ట్ చేయడం కోసం వేసిండ్రు తప్ప అది ఎవరి ప్రయోజనాల కోసమో హరీష్ రావు కోసమో వేసింది కాదు. ఇటువంటి ఆరోపణలు చేయటం మానుకోవాలని చెప్పి మేము వాళ్ళకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి ఆరోపణలు చేసి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేయొద్దని చెప్పి వాళ్ళను కోరుతా ఉన్నాం. నిజంగా మీకు ఏదన్నా ఉంటే మీరు అంటున్నారు కదా ఏదైతే ఆరోపణ చేసినరో ఆ ఆరోపణల వాస్తవం ఉంటే మీరు ఎవరితోనైనా విచారణ చేయించుకోండి, ఎవరితోనైనా విచారణ చేయించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. అదే కాదు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. భూసేకరణ జరిగేటువంటి క్రమంలో భూసేకరణ చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడైనా ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే ఆ ప్రాజెక్టుల నిర్మాణం కింద బఫర్ జోన్ల కింద కొన్ని చెట్లను, ఎందుకంటే రిజర్వాయర్ల నిర్మాణం ప్రాజెక్టుల నిర్మాణం జరిగేటువంటి క్రమంలో అనేక చెట్లు అవన్నీ కూడా తీసేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అట్లా తీసేటువంటి సందర్భంలో ఆ రిజర్వాయర్లో కూడా కొన్ని చెట్లు పోయినాయి కాబట్టి బఫర్ జోన్ కింద కొన్ని చెట్లను నాటాల్సినటువంటి నిబంధన కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కొన్ని చెట్లను కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా కొన్ని ఈత చెట్ల విషయం మాట్లాడింది. నిజంగా కూడా అక్కడ కొన్ని దాదాపు 4000 ఈత మొక్కలను హరీష్ రావు గారి ఆధ్వర్యంలో నాటించడం జరిగింది. ఎందుకంటే నిజంగా అక్కడ ఆ రిజర్వాయర్లో గతంలో ఒక 1000-1500 తాడి చెట్లు ఉండేది. ఆ తాడి చెట్లు పోయినాయి కదా, ఎట్లాగో బఫర్ జోన్లో చెట్లు పెడతారు కదా, ఆ చెట్లు పెట్టేటువంటి ప్లేస్లో కొంచెం ఉపాధి దొరికేటువంటి ఈత చెట్లను పెట్టినట్టయితే నిజంగా అక్కడ ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధి దొరుకుతుందని చెప్పి 4000 ఈత మొక్కలను కూడా నాటడం జరిగింది. దాదాపు నాకు తెలిసి అందులో 70-80% మొక్కలు కూడా ఈరోజు సర్వైవ్ అయినాయి. రాబోయే 2-3 ఏళ్లలో అవి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాదు నిజంగా ఎన్నడో కాంగ్రెస్ హయాంలో మనమందరం చిన్నగా ఉన్న కాలంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిండ్రు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కడితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర కూడా సేకరించినటువంటి భూమిలో కొంత మిగిలితే మరి టూరిజం డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది ఆనాడు. అక్కడ ఆ టూరిజం డిపార్ట్మెంట్కి ఇస్తే ఈరోజు అక్కడ పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఉద్దేశంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు కూడా ఇచ్చిండ్రు కదా. అక్కడ టూరిజం గెస్ట్ హౌస్లు వచ్చినాయి, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన చాలా నిర్మాణాలు వచ్చినాయి. మరి అటువంటి నిర్మాణాలు వచ్చినటువంటి క్రమంలో అక్కడ పర్యాటకులు వెళ్ళడం, ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందడం, అక్కడ వివిధ వృత్తుల వాళ్ళకు ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఇచ్చేటువంటి సుడాకు కూడా ఇచ్చిరేమో కానీ అందులో హరీష్ రావు యొక్క స్వప్రయోజనం కానీ లేక ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల యొక్క స్వప్రయోజనానికి కానీ
చేసింది కాదని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆరోపణలు చేసేటువంటి నాయకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కూడా తప్పకుండా భూములు ఇచ్చినటువంటి వ్యక్తులకు తప్పకుండా ఈ ప్రాంతం ఎప్పుడు రుణపడి ఉంటుంది. ప్రాజెక్టులు కట్టాలంటే గాలిలో కట్టరు ఎక్కడైనా, మరి ప్రాజెక్టులు కట్టేటువంటి క్రమంలో ఎక్కడో ఒక చోట కడతారు. తప్పకుండా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఎంత బెనిఫిట్ చేయాలో అంత బెనిఫిట్ చేయడానికి హరీష్ రావు గారు ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా, ఇప్పుడు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా తప్పకుండా వాళ్ళకు అవసరమైనటువంటి సహాయం చేయడానికి, వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకోవడానికి హరీష్ రావు ఎప్పుడు ముందే ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం మానుకోవాలని చెప్పి మేము హితవు చెప్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.